పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అనేక అభాండాలు వేసినారు. కానీ ప్రజలు గుర్తించినారు. వాళ్ళ అసమర్థులు, సమర్థుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి మళ్ళీ మనకు పట్టం కట్టారు. సార్ అందుకే ఈ వయసులో కూడా మన కోసం, ప్రజల కోసం, రైతుల కోసం, అందరి కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఆయన పడే కష్టానికి మనం అందరం కూడా చేయూతనివ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఒక 2-3 చిన్న లోకల్ ఇష్యూస్ సార్ అంతే. ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్ మాకు పక్కనే ఉంది. నీళ్ళేమో బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ తాగేదానికి ఈ ఊళ్ళో నీళ్ళు లేవు సార్. 10-15 రోజులకు నీళ్ళు వస్తాయి ఈ గ్రామంలో. గతంలో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఇచ్చారు. కానీ పోయిన 5 సంవత్సరాలలో ఈ దుర్మార్గులు ఎక్కడ పనులు అక్కడనే ఆపేసి ఈ ఊర్లో మళ్ళీ నీళ్లు లేకుండా చేశారు. సున్నిపెంట గ్రామానికి మొట్టమొదటగా మీరు చేపట్టాల్సిన కార్యక్రమం, ఇవ్వాల్సిన కార్యక్రమం ఇస్తారు. ఎందుకంటే పోయినసారి తమరు ఇచ్చిన మాట ప్రకారమే ఈ గ్రామంలో 3500 కుటుంబాలకు పట్టాలు ఇచ్చాం మనం. దానికి కొంత హౌసింగ్ నిర్మాణం ఏర్పాటు చేయండి. ఇక్కడ హాస్పిటల్ కూడా పెద్ద ఇష్యూ ఉంది మనకు. ఇందాక మీకు తమరితో కూడా డిస్కస్ చేశాను. ఈ గ్రామం ఫారెస్ట్ ఆధీనంలో ఉందా, ఇరిగేషన్ ఆధీనంలో ఉందా, పంచాయతీ ఆధీనంలో ఉందా తెలియడం లేదు. అంతా కొంత రీసర్వే చేసేసి ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి, స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసేసి ఈ గ్రామానికి ఉన్న భూమి ఎంతనో తేల్చి రేపు మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా భూమి లేకుండా పోతా ఉంది. భూమి ఆక్రమించే వాళ్ళు ఎక్కువైపోయినారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందాకే చెప్పాను, ఇల్లు కట్టుకుంటే పర్వాలేదు, ఆక్రమించేవాళ్ళు హోటళ్ళు కూడా కట్టేస్తున్నారు సార్. ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, ఒక్క ట్యాక్స్ కట్టేది లేదు, ఏమి లేదు. అక్రమంగా నీళ్లు వాడేస్తున్నారు, కరెంటు వాడేస్తున్నారు. ఇవన్నీ జరిగిపోతున్నారు. అవన్నీ ఆపేసి, ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు, నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ఇక్కడ పోయినసారి తమ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ మనకు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టారు సార్. ఆ ఇన్స్టిట్యూషన్ కూడా లాస్ట్ టైం తమకు తెలుసు అన్యాయంగా మిమ్మల్ని అదే కేసులో చేయడం కూడా జరిగింది వాళ్ళు. సో దాన్ని కూడా డెవలప్ చేయండి. ఈ గ్రామానికి కావాల్సిన రిప్రజెంటేషన్ మీకు చేస్తాను. అవన్నీ తప్పకుండా తమరు మాకు చేసి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన నంద్యాల పార్లమెంటు ఎంపీ గారైన బైరెడ్డి శబరి గారు 2 మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడము, అలాగే అన్న చెప్పినట్టు జూలైలోనే మనకు ఇక్కడ గేట్లు వదలడము, ఈరోజు హారతి ఇవ్వడము అనేది మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకోవడం అనేది ఇది నిజంగా మనకు అందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు కాదు కదా, సంవత్సరంలోనే మన నంద్యాల చాలా బాగా డెవలప్ అవుతుందని మీరు గమనించారు. మొన్న బడ్జెట్ ఏదైతే ఉందో, మరి ఆంధ్రప్రదేశ్ తప్ప ఏమి వినపడలే నాకు బడ్జెట్లో. ఎందుకంటారో అది కేవలం మన ముఖ్యమంత్రి గారి చేసిన ఇదే తప్ప ఇంకా వేరే ఏం లేదు. మన రాయలసీమకు ఫండ్స్ ఇచ్చారు, 4000 కోట్లు ఇచ్చారు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు విజనరీ లీడరు తప్ప ఇంకా వేరే ఎవ్వరూ చెయ్యలేరు. కాబట్టి అట్లాగే ఒకటి మనకు నీటి సమస్య అని అంటున్నారు. మనకు ఏంటంటే సమస్య ఇక్కడ మన రాయలసీమ ప్రాంతము పైన ఉంది, ఇక్కడేమో ఇది శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉంది. ఇది ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప మనకు నీళ్లు రావు. కాబట్టి ఇక్కడ బ్యారేజ్ ఒకటి సార్, ఒక బ్యారేజ్ ఉంటే తప్ప మనకు ఈ నీటి ప్రాబ్లము సాల్వ్ అవ్వదు సార్. అక్కడ ఏంటంటే నేషనల్ హైవే కడుతున్నారు, ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ బదులు మనకు బ్యారేజ్ వచ్చిందంటే దాదాపు 60 TMC నీళ్లు. ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు సార్, ఆల్రెడీ అయిపోయింది ల్యాండ్ అక్విజిషన్. కాబట్టి సిద్ధేశ్వరం దగ్గర అక్కడ గనుక బ్యారేజ్ పడితే అసలు ఈ నీటి సమస్య అనేది ఉండదు సార్ ఎప్పటికీ కూడా. అవును సార్, నేషనల్ హైవే బదులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్ ఫర్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఐకానిక్ బ్రిడ్జ్. అది ఒక్కటే మనకు నీటి సమస్య తీరుతుంది. కాబట్టి సెంట్రల్ సార్ ఆదేశాల మేరకు మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాట్లాడతారు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అందరూ కూడా నిశ్శబ్దంగా వినండి. అందరికీ నమస్కారాలు.
వేదిక పైన ఉన్న పెద్దలు తమ్ముళ్ళు వారుగా రండి, పోలీసులు కూడా వారుగా వచ్చేసేయండి, కనపడండి అందరికీ. మీరంతా ఒక పక్క వచ్చేయండి. యు కమ్. ఓకే, అక్కడే ఉండండి, మీరు అంతవరకు ఉండండి. ఇట్రా ఇట్రా, మీరు ఇటు ఈ పక్కన అక్కడే వాళ్ళకి కనపడేట్టుగా ఉండండి. ఈ పక్క వచ్చేయండి అండి. ఓకే ఓకే, వదిలేసి ఇంక వదిలేయి. మీరు ఎన్నికి రండి. ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా? మంచి రోజులు వచ్చాయి. ఇంకా రాబోయే రోజులు అన్నీ మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇప్పుడే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని నేరుగా ఇప్పుడు మీ దర్శనం చేసుకొని ఇంత మునిపి శ్రీశైలంలో జలహారతి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మడకసరికి వెళ్ళాలి. అక్కడ కూడా పేదవాళ్ళ పింఛన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో సమీక్ష చేయడానికి. మీ ఉత్సాహం చూశాను. ఈరోజు మీ ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉందంటే శ్రీశైలం కృష్ణమ్మ ఏ విధంగా పరవళ్ళు పారుతా ఉందో దానికంటే ఉత్సాహంగా మీరు అందరూ ఉన్నారు. జూలై నెల ఇప్పుడే రాజశేఖర రెడ్డి చెప్పాడు, 20 సంవత్సరాల కంటే ముందు జూలై నెల శ్రీశైలం నిండింది. మీరు మొన్న ఆశీర్వదించారు, మల్లన్న ఆశీర్వదించాడు, కృష్ణమ్మ గలగల పారుతా ఉంది. ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి. దేనికైనా ఒక దూరదృష్టి ఉండాలి. రాయలసీమలో ఉండి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్టీ రామారావు గారి కళ. మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్ని మిగులు జలాలు మనం వాడుకోవచ్చని చెప్పింది, తెలుగు జాతి అవసరాలకు వాడుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు, అనేక ప్రాజెక్టులు. తెలుగు గంగ మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుగు గంగ ప్రాజెక్ట్ని తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే, పైపులు భూములు వేసి తీసుకుపోవాలంటే నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు వెళుతాయని చెప్పి సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎస్ఎల్ మీరు ఇంకొక పక్క చూస్తే అందరి నీవా కానీ, SRBC కానీ, లేకపోతే నగిరి గాలేరు కానీ అన్ని కాలువలు రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన. అవి పూర్తి చేసింది నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, నేను కూడా రాయలసీమలోనే పుట్టాను, కానీ మీరు ఇంకా వెనకబడి ఉన్నారు. మొన్న కూడా పనికి రాని పార్టీకి 7 సీట్లు గెలిపించారంటే, అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా 7 సీట్లు గెలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఈరోజు మీరు చూస్తే 5 ఏళ్లలో ప్రారంభించింది మనమే, పూర్తి చేసింది మనమే. 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో 69,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన 5 ఏళ్ళు ఉన్నాడు. నేను ఆ పేరు కూడా చెప్పను, మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు. ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే 19,000 కోట్లు. 68,000 69,000 ఎక్కడ తమ్ముళ్ళు, 19,000 ఎక్కడ కంపారిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అప్పుడు బడ్జెట్ 7 లక్షల కోట్ల 5 ఏళ్లలో, ఇప్పుడు 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లలో ఆయన పెట్టింది 4,400 కోట్లు పెడితే, మన హయాంలో మీరు చూస్తే 13,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అందరి నీవా 5 ఏళ్లలో దగ్గర 5,520 కోట్లు మనం ఖర్చు పెడితే, ముష్టి 515 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ పేరేంటి నేను చెప్పను. గాలేరు నగిరి సుజల స్రవంతికి మనం 2,056 కోట్లు పెడితే 448 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమలోనే మనం 12,000 కోట్లు ఖర్చు పెడితే ఇతర ఖర్చు పెట్టింది 2,011 కోట్లు. ఏం తమ్ముళ్ళు మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి. ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి. మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను వస్తామంటే చూశాను, ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు. మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు. దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు, కొట్టించే నాయకుడు, ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు, అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయంతో బతికాం, అవునా కాదా? స్వేచ్ఛ లేదు మనకు. అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది. దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, అదే మరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎన్నికలో ఒక సునామీ, ఒక్కొక్క సీట్లో 95,000 మెజారిటీ. నేను ఆ రోజే చెప్పాను రాబోయేది సునామీ, ఈ సునామీలో చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాము. అదే జరిగింది. కానీ మీరందరూ ఓట్లేశారు, కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలామంది ఉండేవాళ్ళు. అందుకే అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది, ఈ రాష్ట్ర ప్రజానీకానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది. కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా. కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక 2-3 రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది. ఇప్పటికే నాగార్ సాగర్ ఫుల్ అవుతుంది, పులిచింతల ఫుల్ అవుతుంది. రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే
అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీరనేది చాలా ముఖ్యం. నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది. ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు ఇవ్వడం కూడా పండ్ల తోటలు ఉద్యాన పంటలు ఎక్కువ పండించాలి. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ రాయల టైంలో, తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాళ్ల సీమగా మారిపోయింది. నేను అందుకే చెప్పాను, ఈ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు. ఇది సాధ్యం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, మీరు పండ్ల తోటలు వేస్తే, ఇండస్ట్రీ తీసుకొస్తే, ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. రాయలసీమలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది. ఒకప్పుడు హైడల్ అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది, ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి, మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి. ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి. అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే నీళ్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానీకం ఉన్నారు. మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను. ఆ బాధ్యత కూడా నీరు సంపద. నీళ్లుంటే సంపద సృష్టిస్తాం. నీళ్లు లేకపోతే ఎడారిగా ఉంటుంది. నీళ్లు లేకపోతే ఒక 4 రోజులు మీరు బ్రతకగలుగుతారా అని అడుగుతాను. నీళ్లు తాగలేకపోతే, కనీసం 24 గంటలు నీళ్లు తాగలేకపోతే తిండి లేకపోయినా ఉంటాం. కానీ ముందు మంచి గాలి కావాలి, ఆ తర్వాత నీరు కావాలి, తర్వాత ఆహారం కావాలి. అప్పుడే మన జీవితాలు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రాముఖ్యత మీ అందరికీ చెప్పడానికి. నీరు సంపద సృష్టిస్తుంది, సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది. నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు జీరో పావర్టీ అన్నాను. పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సెసే పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే శ్రీశైలంలో ఉండే పిల్లలు అమెరికాలో ఉండే న్యూయార్క్లో పనిచేసే శక్తిని మీకు ఇవ్వాలనేది నా అభిమతం. ఇప్పటికే 25 ఏళ్లకు మునుపు చేసిన పనులు మీరు చూశారు. హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు. ప్రపంచమంతా ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూశారు. కానీ అప్పుడప్పుడు మీరేం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతా ఉంటే ఈసారి ఇంకొకడు వస్తున్నాడు కొత్త పిచ్చిగాడు, ఏదో చేస్తారని ఓట్లే వేస్తున్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులున్నాయి,
మీ పొలానికి అడవి పందులు వస్తే ఏం చేస్తాయి? ఎంత వీలైతే అంత తింటాయి, మిగిలినంత తొక్కేసి వెళ్ళిపోతాయి. అంతే, అవునా కాదా? ఆ విధంగా వీళ్ళు చేసిన పనులు చూస్తే మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళారు, భ్రష్టు పట్టించి వెళ్ళారు, విధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ చేయాలంటే నాకు ఒక 5-10 ఏళ్ళు పట్టేడుగా ఉంది. కానీ నాకు ఒక సంకల్పం ఉంది. మా కూటమి కూడా మీరు చూస్తే నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నరేంద్ర మోడీ గారు కానీ అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. మీకు ఏ మాత్రం అనుమానం లేదు, పరిగెత్తిస్తాం. మళ్ళీ రాబోయే రోజుల్లో నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గ అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోనే టీజీ భరత్ని ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటాను. అందుకే నేను ఒక మాట మాట్లాడాను, జీరో పావర్టీ అన్నాను. ఏ గ్రామంలో కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. నేను ఒక ఫార్ములా మాట్లాడాను, P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైదరాబాద్లో రోడ్లు కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా వచ్చాయంటే ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో వచ్చాయి. ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరైతే బాగుపడ్డారో సమాజంలో వాళ్ళ బాధ్యత పేదవాళ్ళ పైకి తీసుకురావడం. పైనుండే 10 మంది, కింద నుండే 25 మందికి చేయూతనివ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. అదే నా జీవితాశయం, నా సంకల్పం. తప్పకుండా ఈరోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా, ఇది సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఈరోజు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ. దోచుకోవడం, వ్యవస్థల్ని విధ్వంసం చేయడం, నిద్ర లేస్తే అబద్ధాలు చెప్పడం. 2 నెలలుగాల నేను వచ్చి ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క అభివృద్ధి చేస్తా, ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా, ఇంకో పక్క ఆదాయం పెంచుతా. పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు నా జీవితంలో ఏదైతే ఒక ఆశయం, ఒక్కసారి రిజర్వాయర్లకు మంచి వర్షాలు పడితే 5 ఏళ్లు కరువు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రాజెక్టుల కోసం 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ ఈరోజు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాను, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను, అనేక విధాలుగా ముందుకు పోయాం. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ ఆపేశారు. ఈరోజు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి, దేవుడు కరుణించాడు, చాలా సంతోషం. అదే సమయంలో దీన్ని నేను ఆలోచించేది, మళ్ళీ చెప్తున్నా, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు, ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేర్పించే బాధ్యత నాది, మాది. అదే సమయంలో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట మీరు ఆలోచించుకొని మీరు కూడా పూర్తిగా అనుసంధానం అయితే మనకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో గడపాలనుంది. కానీ మళ్ళీ మడకసరికి వెళ్ళి సాయంత్రం హైదరాబాద్ పోవాలంటే మళ్ళీ లాజిస్టిక్స్ ఇవన్నీ పర్మిట్ చేయమని అప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మళ్ళీ వస్తా. ఈ శ్రీశైలాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి. ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేయడం, ఇప్పుడే మన రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర, సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్లన్నీ పెట్టడానికి ఏం చేయాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్గా తయారు చేయడానికి ఏం చేయాలో చేస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. రప్పించి బిల్ గేట్స్ ని మెప్పించి ఏలిన A1 స్టేట్స్ మ్యాన్. అందరికి చేరువైన హైటెక్
ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎంలంతా దేశు చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో. హలో ఖలీల్ బ్యాక్ సైడ్ చూడు ఖలీల్.